ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు చూద్దాం. జనక మహారాజు మిథిలా నగరానికి వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానించిన వారిలో శతానంద మహర్షి కూడా ఉన్నారు. ఈ శతానంద మహర్షి గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన మహాతపస్వి. ఈ విధంగా విశ్వామిత్రుని మాటలు వినగానే ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే తన తల్లి అయినటువంటి అహల్య శాప విముక్తురాలయ్యింది అని విని చాలా ఆనందపడతారు. తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి రామలక్ష్మణులను చూసి ఆయనకు విపరీతమైన ఆనందం కలుగుతుందన్నమాట. అప్పుడు ఆయన విశ్వామిత్ర మహర్షితో అంటారు, మీరు నా తల్లిని నిజంగా చూసారా? రాముడి దర్శనం అయితే కానీ ఆమెను ఇతరులు ఎవరు కూడా చూడలేరు కదా. నా తల్లి రాముడిని పూజించిందా, అన్ని అతిథి సత్కారాలు సరిగా చేసింది కదా అని చాలా కుతూహలంగా అడుగుతున్నారనమాట. అలాగే ఏ విధంగా నా తల్లి విధివ్రాత వల్ల ఆవిడ ఈ విధమైన దుర్గతి పట్టిందో ఆ విషయాలన్నీ కూడా రాముడికి చెప్పారు కదా. నా తల్లి నా తండ్రిని చేరగలిగిందా? నా తండ్రిని ఆయన గౌరవంగా రాముడు గౌరవంగానే చూశాడు కదా. ఇవన్నీ వింటూ ఉంటే నాకు నిజంగా ఆనంద ఆశ్చర్యాలతో నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. నాకు కొంచెం ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి, ఏం జరిగింది అక్కడ ఆశ్రమంలో, గౌతముని ఆశ్రమంలో అని చెప్పి అడుగుతున్నారనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నేను చేయాల్సిందంతా కూడా చేశాను, దాని వలన ఈ అహల్య గౌతమ మునిని చేరుకుంది అని చెప్తారనమాట. అప్పుడు శతానందుని యొక్క దృష్టి రామునిపై పడుతుంది. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, నిజంగానే దైవం మాకు అనుకూలంగా ఉంది, మాకెంతో అదృష్టం, విశ్వామిత్ర మహర్షి వల్ల మీ దర్శన భాగ్యం నాకు అయింది, ఎంతో సాదరంగా మీకు స్వాగతాన్ని పలుకుతున్నాను. అసలు విశ్వామిత్రుడు సాధించలేనిదంటూ ఈ జగత్తులో ఏది లేదు. ఆయన తపస్సు చేసి 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 ఈ బ్రహ్మర్షి స్థానాన్ని ఆయన సంపాదించాడు. ఆయన రాజర్షి అయితే ఆయన బ్రహ్మర్షిగా మారాడు తన తపోబలం చేత. నిజంగా ఇటువంటి గురువును పొందినందుకు నిన్నెంతో నేను అభినందిస్తున్నాను. అసలు నీ లోకంలో నీకు ఈ లోకంలో దేనికి ఎదురుండదు అతని యొక్క ఆరక్షణలో నువ్వు ఉంటే కనుక. ఆయన యొక్క మహిమ గురించి నేను నీకు చెప్తాను విను అని చెప్పి ఈ విశ్వామిత్ర మహర్షి గురించి శతానంద మహర్షి శ్రీరామునికి చెప్తాడనమాట. ఈ విధంగా చెప్తున్నాడు, విశ్వామిత్రుడు చాలా ధర్మాత్ముడైన రాజు. కేవలం ధర్మవేత్త మాత్రమే కాదు, అన్ని విద్యలలో ఆయన ఆరితేరినవాడు. శత్రువులు ఆయనంటే ఎంతో భయపడేవారు. అలాగే ప్రజారంజకంగా ఆయన పాలన చేస్తూ ఉండేవాడు. అంతటి రాజు, అసలు ఆయనకి ఎవరు కూడా సాటి లేరని చెప్పవచ్చు రాజుల్లో. పూర్వం బ్రహ్మపుత్రుడైనటువంటి కుషుడు, అంటే విశ్వామిత్రుడు వంశం ఎలా మొదలైందని చెప్తున్నారనమాట. ఈ కుషుడు అనేటువంటి రాజు ఉండేవాడు, చాలా ధార్మికమైనటువంటి రాజు. అతని యొక్క కుమారుడు కుశనాభుడు, కుశనాభుని కుమారుడేమో గాధి మహారాజు. గాధి మహారాజు యొక్క కుమారుడు విశ్వామిత్రుడు. ఎంతో చక్కగా ఈ విశ్వామిత్రుడు రాజ్యపాలన చేశాడు. అయితే ఒకసారి ఆయనకి ఏంటంటే దిగ్విజయ యాత్ర చేయాలని అనిపించింది, మొత్తం భూమండలం అంతా తిరిగి. ఈ విధంగా మొత్తం సైన్యాన్ని వెంటబట్టుకొని అన్ని రకాలు రాష్ట్రాలు, మైదానాలు, పర్వత ప్రాంతాలు, ఆశ్రమాలు, వనాలు అన్నీ పర్యటిస్తూ వస్తున్నట్టు ఆయన. అటువంటి విశ్వామిత్రుడు ఒకసారి ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వస్తాడనమాట. దానితో 51 సర్గ పూర్తవుతుంది. ఈ విధంగా వశిష్ఠాశ్రమంలో విశ్వామిత్రుడు వచ్చి ఆ బ్రహ్మర్షికి నమస్కరిస్తాడు. వశిష్ఠుడు కూడా ఎంతో సాదరంగా విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించి గౌరవ సత్కారాలు చేస్తాడు. చాలా ధర్మానుసారంగా శాస్త్రానుసారంగా ఆతిథ్యాన్ని ఇస్తాడు.
ఆతిథ్యాన్ని ఇచ్చి అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో అంటున్నాడు అనమాట, మీ యొక్క ఈ యజ్ఞాలు అవి కూడా సక్రమంగా జరుగుతున్నాయి కదా, మీ శిష్యులందరూ కూడా చక్కగా వాళ్ళు తపస్సాధనలు చేస్తున్నారు కదా, మీ వనాలు వృక్షాలు అన్నీ కూడా చక్కగా క్షేమంగా సమృద్ధిగా ఉన్నాయి కదా అంటే వశిష్ఠ మహర్షి, నీ వంటి రాజు పరిపాలనలో మాకు కొరత ఏముంటుంది, నీవు క్షేమంగా ఉన్నావా లేదా, మొత్తం ఈ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కదా, తర్వాత ఈ ప్రజలను రక్షించడం, న్యాయంగా ధర్మాన్ని అర్జించడం, ఆ తర్వాత అందరూ జనులు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్లు పరిపాలించడం రాజధర్మం కదా, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా నీ ఆజ్ఞలో ఉన్నారు కదా, అలాగే శత్రువులందరినీ కూడా నువ్వు జయించగలుగుతున్నావా, నీ కోశాగారంలో ధనం సమృద్ధిగా ఉందా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారా, నీ కుటుంబం అందరూ కూడా, నీ యొక్క పరివారం రాజపరివారం తర్వాత సైన్యం వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ఈ విధంగా పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత చాలా ఆనందంగా ఇద్దరు కూడా సంభాషించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారంటే, ఈరోజు ఓ రాజా, నీకు నీ సైన్యానికి అతిథి సత్కారాలు చేయాలని కోరుకుంటున్నాను. నీవు వాటిని స్వీకరించి నన్ను సంతుష్టపరచు. నువ్వు నాకెంతో ఉత్తమమైన అతిథివి. నీకు నీ పరివారానికి సైన్యానికి ఆతిథ్యం ఇవ్వడం అనేది నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. అంటే విశ్వామిత్రుడు ఏమంటాడంటే, ఎంతో చక్కటి మాటలు మాట్లాడారు మీరు, దీనినే నేను గొప్ప ఆతిథ్యంగా భావిస్తాను. నేను వచ్చిన వెంటనే ఇక్కడ ఉండేటువంటి లభించేటటువంటి ఫల పుష్పాదులతో చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి సత్కరించారు. ఇదే నాకెంతో ఆనందదాయకం. పర్వాలేదు, నేను వెళ్తాను. అంటే ఈ ఆశ్రమంలో ఇంతమందికి ఎలాగా ఆయన అతిథి సత్కారాలు చేస్తారు, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ఎలా చేస్తారు అర్థం కాలేదు ఆయనకు. అందుకే ఏమన్నారంటే, అది కష్టం కాబట్టి వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, రాజు అదేం అవసరం లేదు, మీరు వచ్చిన వెంటనే మాకు అతిథి సత్కారాలు చేశారు, అదే 10,000, ఇంకేం చేయక్కర్లేదని చెప్తారనమాట. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా సందేహించొద్దు, నేను ఇవ్వగల సమర్థుని, నేను ఇవ్వగలను, నేను ఎలా ఆతిథ్యం ఇస్తాను అని చెప్పి ఆలోచిస్తున్నట్లున్నావు, అది నేను ఇవ్వగలను, నిజంగా ఇది నా భాగ్యం అని చెప్తే, సరే అయితే అలాగే మీకు సంతోషం కలిగించడమే నాకు పరమధర్మం కాబట్టి నేను నా యొక్క మొత్తం ఈ పరివారం అంతా కూడా మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తామని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే వశిష్ఠ మహర్షి కామధేనువుని పిలుస్తాడు. ఓ కామధేనువు, ఇక్కడికి రా, నా మాటలు సరిగా విను. నువ్వు ఈ విశ్వామిత్ర పరివారం అంతా కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలని నేను సంకల్పించాను. నీవు ఆ ఏర్పాట్లన్నీ చూడాలి. ఈ ఆవు, కామధేను అంటే ఆవు కదా, అక్కడికి వచ్చి నిల్చుందనమాట. నిల్చుని ఉంటే ఆయన వశిష్ఠ మహర్షి ఆ ఆవుకి చెప్తున్నారు, నీవు చక్కగా వీరికి ఏది కావాలో అది సమకూర్చి పెట్టు, వాళ్ళు పరమ సంతృప్తులుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, మన అతిథులను మనం చక్కగా సత్కరించాలి, అలాగే మంచివి ఏవైతే తింటారో ఏవైతే తాగుతారో రకరకాల పదార్థాలు అన్నీ కూడా వాళ్ళకి వడ్డించు. వాళ్ళు ఎంతో తిరిగి వస్తున్నారు ఎన్నో ప్రదేశాల నుంచి, వెంటనే వాళ్ళకి ఏర్పాట్లు చెయ్యి, వాళ్ళకి ఎక్కువగా ఆలస్యం చేయవద్దు, వాళ్ళ ఆకలికి ఓర్చుకోవడం కష్టం, ఎంతో తిరిగి వస్తున్నారు కాబట్టి అని చెప్పి తీస్తారు వశిష్ఠ మహర్షి. దీనితో 52వ సర్గము పూర్తవుతుంది. ఈ విధంగా వశిష్ఠుని ఆదేశాలను తీసుకొని కామధేనువు చక్కటి ఏర్పాట్లు చేస్తుందన్నమాట. ఎవరు ఏ సైనికుడు ఎటువంటి పదార్థాలను ఇష్టంగా తింటాడో అటువంటి పదార్థాలని వాళ్ళకి వడ్డించిందట. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అలా జరిగింది. అందరినీ కూడా చక్కగా సంతృప్తిగా వాళ్ళకి భోజనం వడ్డించింది. అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇంతమందికి ఇన్ని రకాల వంటకాలు ఈ అడవి మధ్యలో ఎలాగా ఏర్పాట్లు జరిగాయి అని చెప్పి చాలా అందరూ కూడా సంతృప్తి చెందారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి దీనిని గమనించి వశిష్ఠ మహర్షితో అంటారనమాట, నిజంగా ఈరోజు ఇంత సత్కారానికి మేమందరూ కూడా నోచుకున్నాము, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కామధేను ఏదైతే ఉందో అది నిజంగా ఒక రత్నం లాంటిది. ఇటువంటి రత్నాలు ఎప్పుడూ కూడా రాజుల దగ్గర ఉంటే బాగుంటుంది, అందువల్ల ఈ కామధేనువు నాకు ఇవ్వు, నేను దీనికి బదులుగా నీకు 1,00,000 గోవులను ఇస్తానని చెప్తాడనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఇది సామాన్యమైన ధేనువు కాదు, మొత్తం నాకున్న శక్తి అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంది,
ఎవరికి దేవతలకు ఏమన్నా యజ్ఞాల్లో హవిష్యులు ఏమన్నా ఇవ్వాలని అనిపించినా, లేకపోతే ఈ నా దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల సంపదలు కూడా ఈ కామధేనువు పైన ఆధారపడి ఉన్నాయి. ఈ ఎలా అయితే ఒక బుద్ధిమంతుడు అతని కీర్తి ఎలా విడదీయలేమో, అదేవిధంగా నా నుండి ఈ ధేనువుని విడదీయలేను, ఇది చాలా కష్టం. నా మొత్తం సర్వస్వం అంతా కూడా ఈ కామధేనువే. అందువల్ల ఇంకా నానా కారణాల వల్ల నేను ఈ ధేనువును మాత్రం నీకు ఇవ్వలేను. నువ్వు ఇచ్చే 1,00,000 గోవులు కానీ ఇంకా ఆస్తులు అంతస్తులు కానీ నాకు ఏమీ వద్దని చెప్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఇంకా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు 14,000 ఏనుగులను ఇస్తాను, అలాగే వాటన్నిటికీ ఏనుగులన్నిటికీ కూడా బంగారంతో చేసిన పట్టీలు ఉంటాయట. నడుముకి ఇలా బంగారంతో చేసిన పట్టీలన్నీ కూడా వేలాడదీసి ఉంటాయి. మెడలో కూడా బంగారం ఉంటుంది. అలాగే 800 బంగార రథాలను ఇస్తాను. ఒక్కొక్క రథానికి 4 గుర్రాలు ఉంటాయి. ఈ గుర్రాలన్నింటికి కూడా బంగారంతో చేసిన చిన్న చిన్న గంటలు వేలాడదీసి ఉంటాయి. అంతేకాదు మంచి 11,000 మేలుజాతి గుర్రాలను ఇస్తాను. అలాగే మంచి మేలుజాతి గోవులను ఇస్తాను. నీవు కోరినన్ని రత్నాలు బంగారు నాణాలు ఇస్తాను. ఇవన్నీ తీసుకొని నాకు ఈ కామధేనువుని ఇవ్వండి అని అడుగుతాడు. వశిష్ఠ మహర్షి ఏమంటాడంటే, ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు? ఈ కామధేనువు నాకు సర్వస్వం. ఈవెన్ గొప్ప గొప్ప దక్షిణలు కలిగినటువంటి గొప్ప యాగాల కన్నా సరే, యజ్ఞాల కన్నా సరే నాకు ఈ కామధేనువే ముఖ్యం అని చెప్పి చాలా ఖచ్చితంగా వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షికి చెప్తారనమాట. వశిష్ఠ మహర్షి ఈ విధంగా కామధేనువుని ఇవ్వడానికి నిరాకరించడంతో విశ్వామిత్ర మహర్షికి విపరీతమైన కోపం వచ్చి బలవంతంగా ఆ కామధేనువుని ఈడ్చుకొని పోతూ ఉన్నారనమాట. అప్పుడు అలా ఈడ్చుకొని పోతూ ఉంటే ఆ కామధేనువు కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఎందుకు నన్ను ఇలాగా వశిష్ఠ మహర్షి ఈ రాజుకి ఇస్తున్నారు, నన్ను ఎంతో కన్న కూతురులాగా చూసుకునేవారు, నేను కూడా ఎంతో ఆయన పట్ల ప్రేమతో అణుకువగా ఉండేదాన్ని, ఎందుకు ఈ రాజవశం చేస్తున్నారు నన్ను, ఈ రాజుకి ఎందుకు ఇస్తున్నారు, మహర్షి ఎందుకు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు అని చెప్పి మహర్షిని అడుగుతుందనమాట. ఓ బ్రహ్మర్షి, ఎందుకు నన్ను ఈ రాజు భటులు నన్ను ఈడ్చుకొని పోతున్నారు, ఎందుకు వాళ్ళు వశం చేశావు నన్ను, కారణం ఏమిటంటే అప్పుడు వశిష్ఠ మహర్షి, నీ యొక్క బాధను నేను గ్రహించాను, నేను నిన్ను విడిచిపెట్టలేదమ్మా, ఎన్నటికీ నేను నిన్ను విడవలేను, నా మాటలు నువ్వు నమ్ము, నిన్ను బలాత్కారంగా ఈ రాజు ఈడ్చుకొని పోతున్నాడు, ఇతడు రాజు నాకన్నా బలవంతుడు, ఈ క్షత్రియ బలం ముందు ఈ బ్రాహ్మణ బలం ఎప్పుడు కూడా నిలవలేదు, మరి కానీ నీ బలం మాత్రం చాలా అనంతమైనది కాబట్టి విశ్వామిత్రుడు ఎంతటి బలవంతుడైనా సరే నీ యొక్క ఈ దైవ బలం తేజస్సు ముందు నిలవలేడు, అందువల్ల ఈ శత్రు సైన్యం ఏదైతే ఉందో వాళ్ళకన్నా కూడా బలమైనటువంటి ఒక సైన్య బృందాన్ని నువ్వు సృష్టించు, ఈ సైనికులందరూ కూడా ఇప్పటి వరకు నీ యొక్క అతిథి మర్యాదలు అందుకున్నారు, అటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు వధించి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీవు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి అని చెప్తారనమాట. చెప్తే వెంటనే వశిష్ఠుని యొక్క ఆదేశాలు లభించిన తర్వాత కామధేనువు కొద్ది సమయంలోనే 1000 కొద్ది సైన్యాన్ని సృష్టిస్తుంది. ఆ సైన్యం అందరూ కూడా విశ్వామిత్రుని సైన్యాన్ని తునాతునకలు చేస్తారనమాట. అది చూసినటువంటి విశ్వామిత్రుడు కోపంతో స్వయంగా తానే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే ఈ లోపల కామధేనువు ఏం చేస్తుంది, ఇంకా కొంతమంది గొప్ప బలవంతమైనటువంటి సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రునిపై పంపుతుందన్నమాట. వారంతా కూడా ఈ అరణ్యం అంతా నిండిపోతారట వాళ్ళు. విశ్వామిత్రుడు ఆ మహాబలోపేతమైనటువంటి కామధేనువు సృష్టించినటువంటి ఆ బలవంతులైనటువంటి ఆ సైనికులందరినీ కూడా తన యొక్క అమోఘమైన అస్త్రాలను ప్రయోగించి వాళ్ళందరినీ కూడా దిగ్భ్రాంతి చెందిస్తాడనమాట, కలవర పెడతాడు. దీనితో 54వ సర్గ పూర్తవుతుంది. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా విజృంభించడం చూసి వశిష్ఠ మహర్షి కామధేనువుతో ఈ విధంగా అంటారనమాట, నీ యోగశక్తిని ఉపయోగించి ఇంకా సైన్యాన్ని సృష్టించు అని. అప్పుడు ఆ మాట విని వెంటనే ఈ కామధేనువు హంబా అని గట్టిగా అరిస్తే ఆ శబ్దం నుంచి తర్వాత ఆ యొక్క కామధేనువు యొక్క వివిధ అంగాల నుండి కూడా చాలా ఎంతో బలం కలిగినటువంటి సైనికులు బయటికి పుట్టుకొచ్చారు. ఈ సైన్యం అంతా పుట్టుకొచ్చిన తర్వాత విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని క్షణాల్లో దానిని నాశనం చేశారట.
సైన్యం అంతా కూడా కళ్ళ ముందు ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంటే విశ్వామిత్రుని 100 మంది కొడుకులు వాళ్ళందరూ వశిష్ఠునిపై కోపంతో అతనిపై దాడి చేస్తారు. అప్పుడు వెంటనే వశిష్ఠుడు ఒక్కసారి గట్టిగా అరిస్తే వాళ్ళందరూ కూడా భస్మమైపోయారట. అంటే ఈయన వశిష్ఠుని యొక్క తపోశక్తి ముందు. ఈ విధంగా విశ్వామిత్రుడు తన సైన్యాన్ని పోగొట్టుకొని తర్వాత 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని చాలా అవమాన భారంతో ఆయన చాలా కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడంటే తన ఒక కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడం వెళ్ళిపోతాడు. ఈ తపస్సు చేసినందుకు వల్ల ఈ శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు నాకు మొత్తం ధనుర్విద్య రావాలి, అందరికీ తెలిసిన అస్త్రాలు, ఈ ప్రపంచంలో ఉన్న అస్త్రాలన్నీ కూడా నాకు తెలియాలి, అలాగే నేను కోరిన కోరికలన్నీ కూడా తీరేటట్లు నాకు అనుగ్రహించు అంటే అప్పుడు శివుడు తథాస్తు అంటాడట అని అంతర్ధానమైపోతాడు. అసలే విశ్వామిత్రుడు గర్వం ఎక్కువ. ఇప్పుడు అన్ని రకాల అస్త్రాలు ఇంకా తన వశం అవడంతో చాలా కోపంతో వశిష్ఠుని ఆశ్రమంపైకి వచ్చి దండెత్తుతాడనమాట. ఎట్లాగైనా సరే ఈసారి వశిష్ఠుని నేను అంతమొందిస్తానని భావిస్తాడు. అయితే ఆశ్రమానికి వచ్చి తన అస్త్రాలను ప్రయోగించగానే ఆశ్రమంలోని పర్ణశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలి బూడిదైపోయాయి. అక్కడున్న మునులందరూ కూడా పరుగులు పెట్టి వేరే చోటకి పారిపోతూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ మునులను శిష్యులను వీళ్ళందరినీ చూసి మీరు భయపడొద్దు, నేను విశ్వామిత్రుడి యొక్క ఆగడాలన్నింటినీ కూడా నేను నాశనం చేస్తాను, మీరు భయపడొద్దు అని చెప్పి ఆయన అభయం ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు ఇన్ని రోజులు కూడా వశిష్ఠుడు విశ్వామిత్ర మహర్షితో అంటాడు. విశ్వామిత్ర మహర్షి కాదు అప్పటికి రాజు అతనితో అంటాడనమాట, ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పర్ణశాలను నిర్మించుకొని ప్రశాంతంగా తపస్సు చేస్తున్నారు, నీవు ఈ విధంగా వీళ్ళందరి యొక్క ఆశ్రమాలను నాశనం చేశావు, ఇక నీ ఆయుర్దాయం తీరింది అని చెప్పి చాలా క్రుద్ధుడైనటువంటి వశిష్ఠుడు తన దండాన్ని చేతపట్టుకొని విశ్వామిత్రుని ఎదుట నిలబడతాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ఆగ్నేయాస్త్రాన్ని సంధిస్తాడు. ఆయన వశిష్ఠుడు ఏమంటాడంటే, తిరుగులేని నా బ్రహ్మబలం ముందు నీ క్షత్రియ బలం నిలవజాలదని తెలుసుకో, నీకున్న బలం ఏదో నాకు చూపించావు కదా, నీ యొక్క అస్త్రాలు శస్త్రాల యొక్క బలం, నీ బాహుబలం చూడు, నీ ఆగ్నేయాస్త్రాన్ని నేను ఏ విధంగా ఎదుర్కొంటానో చూడు అని చెప్పి ఆ ఆగ్నేయాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రం సంధిస్తారనమాట. వెంటనే విశ్వామిత్రుని యొక్క ఆగ్నేయాస్త్రాన్ని వశిష్ఠుని బ్రహ్మాస్త్రం అది చల్లార్చి వేస్తుంది అనమాట. ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని కదా, దానిని వెంటనే చల్లార్చి వేస్తుంది బ్రహ్మాస్త్రం. ఇంకా విశ్వామిత్రునికి విపరీతమైన కోపం వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల అస్త్రాలను వశిష్ఠునిపై ప్రయోగించాడు. అవన్నీ కూడా వశిష్ఠుని యొక్క బ్రహ్మదండం ముందు అవి నిర్వీర్యం అయిపోయాయి, నిస్తేజం అయిపోయాయి అన్నమాట. అయితే విశ్వామిత్రుడు పట్టు వదలలేదు. తర్వాత మానవ, మోహన, గాంధర్వ, స్వాపన, జృంభణ, మాదన, సంతాపన, విలాపన ఇలా రకరకాల అస్త్రాలను ప్రయోగించాడు. ఈ అస్త్రాలన్నింటినీ కూడా వశిష్ఠుని యొక్క బ్రహ్మదండం మింగివేసిందట. చివరకు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగానికి మొత్తం అన్ని ముల్లోకాలన్నీ కూడా కల్లోలమైపోయాయట. అందరూ కూడా ఎంతో కలత చెందారు. ఈ బ్రహ్మాస్త్రం ముల్లోకాలను చాలా కలవరపెట్టసాగింది. ఈ వశిష్ఠ మహర్షి తన యొక్క బ్రహ్మతేజం యొక్క ప్రభావం చేత ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన నిర్వీర్యం చేసేస్తాడనమాట. వశిష్ఠుడు ఈ విధంగా ఈ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసే సమయంలో ఆయన యొక్క రూపం చాలా భయంకరంగా మారిపోయిందట. ఈ ప్రభావానికి మొత్తం అన్ని లోకాలు కూడా మూర్ఛపోయాయట. ఆయన రోమాల నుండి అగ్నికణాలు బయటకు వచ్చాయట. ఆయన చేతిలోని బ్రహ్మదండం చాలా ఒక ప్రళయం తెస్తున్నట్లుగా అది చాలా తేజోవంతంగా వెలుగొందుతూ ఉంది. మునిగణాలందరూ కూడా వెంటనే ఈయన్ని కీర్తించడం మొదలుపెట్టారు. నీ యొక్క తేజస్సు, నీ యొక్క బలం చాలా అనంతమైనది. ఈ తేజస్సు అంతా నీ యొక్క తేజస్సును నీ తేజస్సులోనే నువ్వు నిగ్రహించుకో అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయన్ను ప్రాధేయపడతారు. నీవు విశ్వామిత్రుడిని నిగ్రహించావు చాలు. ఇంకా ఇప్పుడు దీనివల్ల ఏమిటంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఈ విధంగా నీ బ్రహ్మదండాన్ని
ఈ విధంగా లోకాలపై వదిలిపెట్టడం వల్ల మొత్తం అందరూ కూడా చాలా అశాంతికి గురవుతున్నారు అని చెప్తే అప్పుడు ఆ మాట విని ఈ మహర్షి వశిష్ఠ మహర్షి శాంతిస్తారనమాట. అప్పుడు ఈ పరిణామాన్ని అంతా చూసి విశ్వామిత్రుడు అనుకుంటాడు, ఇప్పుడు చచ్చ ఈ బ్రహ్మ తేజస్సు ముందు క్షత్రియ బలం చాలా తక్కువైంది, ఒక్క బ్రహ్మదండం ముందు నా అస్త్రాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, కాబట్టి ఇకపై నేను బ్రాహ్మణత్వాన్ని పొందడానికి తపస్సు చేస్తానని చెప్పి ఆయన మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. అంటే ఈయన పట్టుదల, విశ్వామిత్ర మహర్షి యొక్క పట్టుదలను మనం చూడాలి. ప్రతి దానికి ఆయన తపస్సు చేసి దాన్ని సాధిస్తాడనమాట. ఇది ఒక్కటి చాలా ఈయన జీవితంలో మనకు చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా విశ్వామిత్ర మహారాజు వశిష్ఠ మహర్షితో సమానమైనటువంటి శక్తిని పొందాలి అనే ఆశతో దక్షిణ దిక్కుగా పోయి తన భార్యతో, ఒక పెద్ద భార్యతో కలిసి దక్షిణ దిక్కుగా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడట 1000 సంవత్సరాలు. కేవలం ఈ పండ్లు, ఈ కందమూలాలు మాత్రమే అతను ఆహారంగా తీసుకునేవాడు. ఈ సమయంలో వాళ్లకు 4 పుత్రులు జన్మించారు. హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు. వీళ్ళు జన్మించారట. విశ్వామిత్ర మహారాజు యొక్క తపస్సుకు సంతుష్టుడై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీ తపస్సుతో నువ్వు రాజర్షివయ్యావు, ఈ రాజర్షులు ఏ లోకాలనైతే పొందుతారో ఆ లోకాలను నువ్వు పొందుతావు అని చెప్పారట. అయితే ఈయనకు, విశ్వామిత్ర మహారాజుకు అది సంతృప్తి కలిగించలేదు. నేను కేవలం రాజర్షిని మాత్రమే అయ్యానా, నాకు కావాల్సింది బ్రహ్మర్షి పదం, వశిష్ఠ మహర్షి యొక్క పదం ఏదైతే ఉందో ఆ పదవి నాకు కావాలి అని చెప్పి ఇంకా పట్టుదల పెరిగి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఈ సమయంలో త్రిశంకువు అనే రాజు యొక్క ప్రస్తావన వస్తుంది. ఈయన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు త్రిశంకువు. ఆయన చాలా చక్కటి ధర్మాత్ముడు, అనేక యజ్ఞయాగాలు చేశాడు. ఒకసారి ఆయన కోరిక కలిగింది ఏంటంటే, యజ్ఞం చేసి శరీరంతో పాటు ఇదే శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. వెంటనే వాళ్ళ యొక్క ఇక్ష్వాకు వంశ రాజపురోహితులు వశిష్ఠ మహర్షి కాబట్టి ఆయన్ను పిలిచి తన కోరికను తెలియచేస్తే, వశిష్ఠ మహర్షి ఏంటంటే అటువంటి యజ్ఞం ఏదీ లేదు మన శాస్త్రాలలో, సశరీరంతో స్వర్గానికి వెళ్ళడం అది సంభవం కాదు, ఈ ఆలోచన మంచిది కాదని చెప్తారు. అయితే ఆ మాట చెవికెక్కదు త్రిశంకువుకి. ఆయన ఏం చేస్తాడంటే, ఈయన వశిష్ఠ మహర్షి 9 కుమారులు ఉంటారు, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకని ఒక్కొక్కరినే కలుసుకుంటూ ఆయన అడుగుతూ ఉంటాడనమాట, చూడండి నాకు ఇలాంటి కోరిక కలిగింది, అయితే మీ తండ్రి గారు దానిని నిరాకరించారు, మీరేమో మా వంశానికి పురోహితులు, ఇంక మీరే కదా మాకు చేయించాలి ఇటువంటి యజ్ఞాలు, మీరు తప్పకుండా నా మాటను మన్నించి నాకు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఈ కుమారులు మాత్రం కోపం వస్తుంది, మా నాన్నగారు నిన్ను కాదని చెప్పారు, కాదని చెప్తే మళ్ళీ ఆ మాటను ధిక్కరించి మా దగ్గరికి ఎలా వచ్చావు, ఇక్ష్వాకు వంశంలో రాజులు గురువుని దైవంగా చూస్తారు, అటువంటి గురువు ఆజ్ఞను నువ్వు ధిక్కరించావు, అది మంచిది కాదు అది అని చాలా కోపడతారనమాట వాళ్ళు. చాలా కోపడితే అప్పుడు త్రిశంకుకి ఏంటంటే ఈ ఆశ అసలు చాలా బలంగా ఉంటుంది, ఈ కోరిక. అందువల్ల అతను ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు నిరాకరిస్తే నేను మరొక గురువుని ఆశ్రయిస్తానని చెప్తాడు. అప్పుడు ఆ మాట విని ఈ వశిష్ఠ పుత్రులందరికీ కూడా విపరీతమైన క్రోధం కలుగుతుంది, కోపం వస్తుంది. కోపంతో ఇతన్ని శపిస్తారు, నువ్వు చండాలుడుగా మారిపో అని చెప్పి. పాపం మరునాడు ఉదయానికల్లా ఈ త్రిశంకు చండాలుడుగా మారిపోతాడు. ఆకారం చాలా నల్లగా చాలా భయంకరంగా తయారైపోతుంది, జుట్టంతా కూడా వంకర్లు పోయినట్లుగా మారిపోతుంది, ఆభరణాలన్నీ పోయి వాటి స్థానంలో పుర్రెలు ఇవన్నీ వస్తాయన్నమాట. త్రిశంకు యొక్క ఇటువంటి చాలా వికారమైన స్వరూపాన్ని చూసి ప్రజలు, మంత్రులు అందరూ కూడా దూరంగా వదిలేస్తారనమాట, అతను దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు అతనికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ తన యొక్క పట్టుదలను మాత్రం వదలలేదు. ఎలాగైనా సరే నేను ఈ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలని చెప్పి అప్పుడు విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్తాడు.
ఈయన్ని చూసి చాలా కష్టం అనిపిస్తుంది విశ్వామిత్రుడికి. అప్పుడు జరిగిన సంగతి అంతా కూడా అతనికి చెప్తాడనమాట. ఇలా ఇలా జరిగింది, నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒప్పుకోలేదు. ఆయన పుత్రుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నాపైన కోపించి నన్ను ఈ చండాలుడుగా మారమని శపించారని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే, నేను ఎన్నో యజ్ఞాలు చేశాను, కానీ నా కోరిక నెరవేరలేదు. ఎప్పుడు కూడా క్షత్రియ ధర్మాలన్నీ కూడా పాటించాను, ఎప్పుడు అసత్యాన్ని మాట్లాడలేదు, మహాత్ములందరినీ గౌరవించాను. ఈ ధర్మసమ్మతమైన ఈ కోరికను నా గురుదేవులు అంగీకరించకుండా దానికి పైగా నాకు ఇలాగ ఆగ్రహంతో నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చారు. నాకు నిజంగా నాకు అదృష్టం బాగుండలేదు. అందుకే నా యొక్క ప్రయత్నాలన్నీ కూడా విపరీత ఫలితాలను ఇస్తున్నాయి. ఇటువంటి స్థితిలో మిమ్మల్ని నేను ఆశ్రయించడానికి వచ్చానని చెప్పి విశ్వామిత్ర మహారాజు కాదు, ఇప్పుడు రాజర్షి విశ్వామిత్ర ఋషితో ఆయన చెప్తాడనమాట. చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు, నిజంగా నీ మాటలు వింటూ ఉంటే నువ్వు ధార్మికమైనటువంటి రాజు అని అర్థమవుతుంది. నేను నిన్ను రక్షిస్తాను, నేను నీ చేత యజ్ఞం చేయిస్తాను. ఈ చండాల రూపుడమైన ఈ శరీరంతోనే నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను. ఎప్పుడైతే ఈ విశ్వామిత్రుడిని నువ్వు శరణు కోరి వచ్చావో, నువ్వు దానికి ఇంకా నీకు స్వర్గప్రాప్తి కలిగిందనే అనుకో, అది తప్పకుండా జరుగుతుంది అని చెప్తాడు. ఈ విధంగా అభయం ఇచ్చి విశ్వామిత్రుడు తన కుమారులను పిలుస్తాడు. కుమారులను పిలిచి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లని చేయించాడని చెప్తాడు. తర్వాత శిష్యులను పిలుస్తాడు. శిష్యులను పిలిచి యజ్ఞాన్ని నిర్వహించడానికి ఈ బ్రాహ్మణులను, ఈ ఋషులను, వీళ్ళందరినీ కూడా తీసుకొని రండి అని చెప్తారు. ఇలా ఎవరైనా ఆహ్వానించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే కనుక నాకు ఆ విషయాలన్నీ వివరంగా తెలియచేయండి అని చెప్తాడు. చెప్తే వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా 4 పక్కలకి వెళ్ళి ఈ వేద పండితులను వీళ్ళందరినీ కూడా వివిధ ప్రదేశాల నుంచి ఆహ్వానించడానికి వెళ్తారు. అలా తిరిగి వాళ్ళందరూ కూడా ఆహ్వానించి గురువుగారి దగ్గరికి వచ్చారు. చెప్తారనమాట. అందరూ కూడా వేద పండితులందరూ కూడా ఆహ్వానాన్ని సంతోషంతో స్వీకరించారు. అలాగే బ్రాహ్మణులు కూడా ఎంతోమంది వచ్చారు, కానీ ఒక్కళ్ళు మాత్రం నిరాకరించారు. అతని పేరు మహోదయుడు. ఈ మహోదయుడు కాకుండా వశిష్ఠుని యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడారు మన యజ్ఞం గురించి. ఒక చండాలుడు క్షత్రియుని యాజకునిగా స్వీకరించి దేవతలకు హవిస్సులు ఇస్తే వాటిని దేవతలు ఎలా తీసుకుంటారు? అంతేకాకుండా విశ్వామిత్రుని ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి బ్రాహ్మణులు చండాలుని చేతి అన్నం తిని స్వర్గానికి ఎలా వెళ్తారని ఆక్షేపించారు. ఈ మహోదయుడు తర్వాత ఈ వశిష్ఠ కుమారులు వీళ్ళు చాలా రకాలుగా మీ నిందావాక్యాలు పలికారు మీ గురించి అంటారనమాట. అప్పుడు విశ్వామిత్రునికి విపరీతమైన కోపం వస్తుంది. ఇలా మధ్యలో కోపం వస్తూ ఉంటుంది. చాలామందికి అభయం ఇస్తూ ఉంటాడు, నేను మీకు చేసి పెడతానని చెప్పేసి. తర్వాత దాని ద్వారా ఆయనకు పర్యవసానం ఏంటంటే ఏదో కోపం రావడం ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ కోపంతో మళ్ళీ ఆయన తపశ్శక్తి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా విశ్వామిత్రుడు పడుతూ లేస్తూ జీవితంలో చివరికి ఆయన తన యొక్క లక్ష్యాన్ని బ్రహ్మర్షి అవ్వాలి అని చెప్పేసి, అంటే ఆ బ్రహ్మర్షి స్థాయిలో ఉన్నప్పుడే ఈయన రామ లక్ష్మణుల దగ్గరికి అయోధ్య నగరానికి వస్తాడనమాట. ఇదంతా కూడా అంత ముందు జరిగిన కథ. విశ్వామిత్రునిలో ఈ పరిణామం అనేది ఎలా కలిగింది అన్నది ఇప్పుడు మనకు శతానంద మహర్షి శ్రీరామచంద్రునికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ కథ ఆ విధంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం గురించి చాలా పరుషవాక్యాలు మాట్లాడారని విని విశ్వామిత్రునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆయన వాళ్ళందరినీ శపిస్తాడనమాట. నాలో ఏ దోషం లేదు, తీవ్రమైన తపస్సును ఆచరిస్తూ ఉన్నాను. నన్ను దూషించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భస్మం అయిపోవాలి, వాళ్ళ యొక్క వంశం అంతా కూడా నాశనం అయిపోవాలి. 700 జన్మలు వాళ్ళు శవాన్ని భక్షించే వాళ్ళుగా ఉండాలి. అలాగే ఈ వశిష్ఠ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముష్టిక జాతి అనే జాతిలో జన్మించి కేవలం కుక్క మాంసాన్ని తింటూ బ్రతుకుతూ ఉండాలి. అలాగే వికృతమైన రూపాలతో వీళ్ళందరూ కూడా లోకంలో తిరుగుతూ ఉండాలి. ఎవరినైతే దూషించకూడదో అటువంటి వాళ్ళను దూషించాడు కాబట్టి ఆ మహోదయుడు ఒక నిషాద జాతిలో జన్మించాలి. అలాగే అందరి ప్రాణాలు తీస్తూ అదే తన వృత్తిగా అతను జీవిస్తూ ఉండాలి అని చెప్పి విశ్వామిత్ర మహర్షి చాలా తీవ్రంగా వాళ్ళందరినీ కూడా శపిస్తారనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన అంటారు, మీరందరూ కూడా
తపశ్శాలురు, తర్వాత ధార్మిక పరాయణులు మనలాంటి వాళ్ళని ఈ విధంగా దూషించినటువంటి వాళ్ళకి ఎటువంటి గతి కలుగుతుందో మీకు అర్థమైంది కదా. ఈ మహోదయుడు వశిష్ఠ కుమారుల యొక్క గతి మీకు ఇప్పుడు నిదర్శనంగా మీరు చూస్తున్నారు. చూడండి, ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి త్రిశంకు అనే రాజు ధర్మిష్ఠుడు, అలాగే దాతృత్వ గుణం కలవాడు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని అతను కోరికను తెలియజేశాడు. అతని కోరిక తీర్చమని మన దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. నేను అతనికి అభయం ఇచ్చాను, తప్పకుండా నువ్వు శరీరంతోనే స్వర్గానికి వెళ్తావని చెప్పి మనమంతా అతనికి సహాయపడాలి అని చెప్తారు. అయితే వచ్చిన ఋషులందరూ కూడా భయంతో పైకి ఏమీ అనరు అనమాట. లోపల ఈ విషయం వాళ్ళకి నచ్చకపోయినప్పటికీ వాళ్ళు లోపల ఎలా అనుకుంటూ ఉంటారట, ఈ విశ్వామిత్రుడు పరమ కోపిష్టి, ఏదో తెలుసో తెలియకో మనం ఇక్కడికి వచ్చాం, పిలిచిన వెంటనే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సరే వీళ్ళందరూ ఏమంటారు, పైకి మాత్రం ఏమంటారంటే నీవు యాజకుడుగా ఉండు, ఈ కల్పోక్తం ప్రకారం శాస్త్ర ప్రకారం కర్మలన్నీ కూడా మేము నిర్వహిస్తూ ఉంటాం అని చెప్పి ఈ ఋషులందరూ అంటారు. ఈ విధంగా యజ్ఞం మొదలవుతుంది. అది చాలా రోజులు జరుగుతుంది. తర్వాత విశ్వామిత్రుడు దేవతలందరినీ, ఈ యజ్ఞం చివరి భాగంలో దేవతలందరూ వచ్చి వాళ్ళకి అర్పించినటువంటి హవిష్యులు స్వీకరిస్తూ ఉంటారనమాట. ఆ హవిష్యులు స్వీకరించడానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. అయితే దేవతలు ఎవ్వరూ రారు. ఇంకా విశ్వామిత్రుడు కోపానికి అంతులేదనమాట. ఆయన అంటాడు, చూడండి నా తపస్సు యొక్క ప్రభావాన్ని చూడండి, ఇక యజ్ఞయాగాలు కూడా అవసరం లేదు, నా తపస్సు యొక్క ఫలం ఇంకా కొంచెం మిగిలి ఉంది, దాని ప్రభావం చేత నేను ఈ త్రిశంకువుని నేను స్వర్గానికి పంపుతాను ఈ శరీరంతోనే అని చెప్పి ఆయన ఏం చేస్తాడనమాట, ఆ త్రిశంకువుని స్వర్గానికి పంపిస్తాడు. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఈ మునులు, తర్వాత ఋషులు, ఈ ఋత్విక్కులు, బ్రాహ్మణులు అందరూ చూస్తూ ఉండగా తన తపోబలం చేత ఈ త్రిశంకు మహారాజుని స్వర్గానికి పంపిస్తాడు విశ్వామిత్రుడు. ఈ విధంగా పైకి త్రిశంకు వెళ్తాడు స్వర్గంలోకి. దేవేంద్రుడు చూసి, ఏంటి నువ్వు మానవుడువు, పైగా గురువు యొక్క శాపానికి గురై ఉన్నావు, నువ్వు స్వర్గంలో ఉండడానికి అర్హుడవే కాదు అని చెప్పి క్రిందకు తోసేస్తారట. క్రిందకు తోసేస్తే అతను తల క్రిందులుగా పడిపోతూ ఉంటాడు. కిందకి పడుతూ రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటాడట. ఈ విశ్వామిత్రుడు చూసి ఆగు ఆగు అక్కడే ఆగు అని చెప్పి గట్టిగా అరిస్తే ఈ విశ్వామిత్రుడి యొక్క తపోబలం చేత త్రిశంకు అక్కడే అలాగే తలక్రిందులుగా ఉండిపోతాడట ఆకాశంలో. అప్పుడు ఈ మహర్షుల మధ్యలో ఉన్నాడు ఆయన. అనేక మంది మహర్షులు ఉన్నారు అక్కడ, యజ్ఞాన్ని నిర్వహించిన వాళ్ళు. ఆ మధ్యలో విశ్వామిత్రుడు నుంచొని ఉన్నాడు. అక్కడ అపర బ్రహ్మలాగా మళ్ళీ ఆయన అక్కడ ఒక స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు. సప్తఋషి మండలాన్ని సృష్టించాడు, నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. నేను ఇంకొక ఇంద్రుని కూడా సృష్టిస్తాను, ఇప్పుడున్న ఇంద్రుని కూడా నేను తొలగించగలను అని చెప్పి దేవతలందరినీ సృష్టించడం మొదలుపెట్టాడట. ఈ ప్రతి సృష్టి జరుగుతుంది కదా, దీన్ని చూసి అందరూ కూడా ఏమి ఉపద్రవం వస్తుంది అని చెప్పి దేవతలు, దానవులు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, చూడు ఈ త్రిశంకువు గురువు యొక్క శాపానికి గురయ్యాడు, ఇతడు నిజంగా శరీరంతో స్వర్గాన్ని చేరడానికి అర్హుడు కాదు, అది ఈ కార్యం సరైంది కాదు అని నచ్చజెప్తారనమాట. అప్పుడు విశ్వామిత్రుడు, నేను ప్రతిజ్ఞ చేశాను, అతను అర్హుడా కాదా అన్నది ఇక్కడ కాదు, నేను అతన్ని పంపుతానని ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞ భంగం కలగకూడదు, నాతో సృష్టించబడిన నక్షత్రాలన్నీ కూడా ఈ లోకాలు ఉన్నంత వరకు స్థిరంగా ఉండవలసిందే, అందువల్ల మీరు దీనికి అంగీకరిస్తే నేను ఇంకా ఫర్దర్ ఏం చేయను అనమాట, ఆపేస్తాను ఇక్కడ, మీరు నాకు చెప్పాలి వీటిని ఇలాగే ఉండాలి, ఈ లోకంలో నేను సృష్టించినవన్నీ కూడా అలాగే ఉండాలి అంటే అప్పుడు దేవతలు అంటారు, సరే నీ ప్రతిజ్ఞకు భంగం రాదు, నీవు చెప్పినట్లే అవుతుంది, నీవు సృష్టించినటువంటి నక్షత్ర మండలం కూడా ఉంటుంది, ఈ త్రిశంకువు ఆ నక్షత్ర మండలంలో మధ్యలో ప్రకాశిస్తూ దేవతలతో సమానంగా తలక్రిందులుగా నివసిస్తాడు. ఈ విధంగా అతను చాలా కీర్తిమంతుడవుతాడు. స్వర్గంలో ఉన్న వాళ్ళను నక్షత్రాలు అవన్నీ కూడా ఎలా అనుసరిస్తాయో ఈ రాజుని కూడా ఆ నక్షత్రాలు, మీరు సృష్టించినటువంటి నక్షత్రాలన్నీ కూడా అనుసరిస్తాయి అని చెప్పి ఈ రెండు విషయాలు, మొదటిది ఏంటంటే అతని ప్రతిజ్ఞకు భంగం కలగకూడదు, రెండవది ఏంటంటే అతను సృష్టించినవన్నీ కూడా యథాతథంగా ఉండాలి, ఈ రెండు కోరికలను వాళ్ళు దేవతలు అంగీకరిస్తారు. ఈ విధంగా విశ్వామిత్రుడు వాళ్ళ యొక్క పొగడ్తలు అవన్నీ పొందిన తర్వాత సంతుష్టుడవుతాడు.
ఈ ఋషులు, బ్రాహ్మణులు, ఋత్వికులు అందరూ కూడా యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేసి తమ తమ స్థానానికి వెళ్ళిపోతారనమాట. దీనితో 60వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 61వ సర్గ నుండి 70వ సర్గ వరకు చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.